హలో అండి, అందరికీ నమస్కారం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు తినే బెండకాయ పులుసు కాకుండా ఇలా కోడిగుడ్డు వేసుకొని తింటే అన్నం మొత్తం ఖాళీ చేస్తారండి. ఒక్క ముద్ద కూడా మిగిల్చరు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఒక చిన్న నిమ్మపండు సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టేసుకున్నానండి. 3 కోడిగుడ్లు ఉడకపెట్టినవి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు పండువి 3 తీసుకున్నాను. ఒక అర కేజీ వరకు బెండకాయ ముక్కల్ని తీసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకోవాలండి పులుసుకి. ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలనేవి చిట్పట్లాడిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. అలాగే మినపప్పుని, పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. తాలింపు అనేది కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకును వేసుకోవాలి. తాలింపు వేగిపోయిందండి. నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు గరిటతో కొంచెం సేపు తిప్పేసేయాలండి. ఒకసారి తిప్పిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే కూర కసకసలాడుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని గరిటతో తిప్పేసుకొని తొందరగా మగ్గడం కోసం ఒక మూతను పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది. టమాటా ముక్కలు మొత్తం మెత్తగా అయిపోవాలండి. అప్పటి వరకు టమాటా ముక్కల్ని మగ్గబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను. బెండకాయ ముక్కలను కూడా గరిటతో ఒకసారి తిప్పేసుకోవాలి. చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా టమాటాలు, ఉల్లిపాయ, బెండకాయ ముక్కలు మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టడం వలన జిగురు వస్తాయనే డౌట్ మీకు వస్తుంది. ఏం రాదండి, మగ్గిపోతుంది. ఫస్ట్లో జిగురు వచ్చిన తర్వాత పోతుంది. కావాలని నేను మీకు చూపిస్తాను కూడా. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి తిప్పుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, జిగురు ఏమైనా కనిపించిందా మీకు? జిగురు ఏమీ ఉండదండి. వేసిన తర్వాత కదపకుండా అలా ఉంచేసేయాలి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా టైం తీసుకుంటూ ఒక 2-3 నిమిషాలకి కదుపుతూ ఉంటే ఎటువంటి జిగురు ఉండదు. బెండకాయ ఫ్రైకైనా అంతే. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి, అలాగే పసుపును కూడా వేసుకోవాలి. నేను కూరల్లో ఎక్కువగా ఈ రాక్ సాల్ట్నే వాడతానండి. కూర రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకని నేను కల్లుప్పునే వాడతాను. ఇలా ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఈ విధంగా మగ్గిపోతాయి. బెండకాయ ముక్కలు చక్కగా మగ్గించుకోవాలి, లేకపోతే కూర కూడా కసకసలాడుతూ ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. కారంలో పచ్చివాసన పోయేంత వరకు కూరని మగ్గించుకోవాలండి. ఇలా కూర మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు తీసేసుకొని పోసేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటిని ఘాట్లు పెట్టేసుకొని చక్కగా వేస్తే పులుసు పడుతుంది. లేదు అంటే మీరు వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి కూరని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మనం పులుసు ఎంతైతే కావాలనుకుంటున్నామో అప్పటి వరకు మగ్గించుకోవాలి. కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం కొద్దిగా ధనియాల పౌడర్ని, అలాగే జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూరని ఒకసారి తిప్పేసుకొని
మరలా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది. ఎవరు తిన్నా అన్నం మొత్తం తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి నేనైతే ఈ విధంగా చేశాను. మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ అస్సలు నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.